టీ20 వరల్డ్ కప్ మొదలైందో లేదో ఆస్ట్రేలియా మాజీలు మైండ్ గేమ్ మొదలుపెట్టారు. సైకలాజికల్ గా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే విధంగా స్పందిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ మాథ్యూ హెడెన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన జట్టులో కోహ్లీకి చోటు లేదన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో రోహిత్ శర్మ కూడా వెనక్కి వెళ్లాలన్నాడు. నిజానికి కొంతకాలంగా టీమిండియా ఓపెనింగ్ జోడీపై చర్చ జరుగుతోంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ రావాలని కొందరు, రోహిత్ శర్మ, విరాట్ కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాలని మరికొందరు వాదిస్తున్నారు. కోహ్లీ, యశస్వి జైస్వాలే ఓపెనర్లుగా రావాలనే వారు ఉన్నారు. ఆసీస్ మాజీ ప్లేయర్ మాథ్యూ హెడెన్ కూడా విరాట్, జైస్వాల్ ఇన్నింగ్స్ ను ఓపెన్ చేయాలన్నాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందన్నాడు. కోహ్లీ రెడ్ హాట్ ఫామ్ లో ఉన్నాడని గుర్తు చేశాడు. ప్రత్యర్థుల బౌలింగ్ విభాగంపై విరుచుకుపడాలంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండాలన్నాడు. ఒకవేళ ఓపెనర్ గా కోహ్లీ ఆడకపోతే జట్టులో అవసరం లేదన్నాడు. ఇన్నింగ్స్ ను ఆరంభించినప్పుడు కోహ్లీ ఫైనల్ 11 లో ఉంటే అది ఐడియల్ టీం అయితే కాదన్నాడు. అలాంటప్పుడు తుది జట్టులో మాజీ కెప్టెన్ లేకపోవడమే మంచిదన్నాడు. ఓపెనర్ గా ఆడిస్తే మాత్రం టీమిండియాకు కింగ్ అడ్వాంటేజ్ అవుతాడని చెప్పుకొచ్చాడు. ఓ ఎండ్లో జైస్వాల్, మరో ఎండ్లో విరాట్ ఉండటమే బెటర్ అన్నాడు. మొత్తంగా రోహిత్ శర్మను 4వ స్థానానికి పంపించాలన్నాడు. అలాగైతేనే మిడిల్ ఆర్డర్ బలపడుతుందన్నాడు. టాప్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ మధ్య లంగరేసి పరుగులు సాధించడానికి కూడా వీలవుతుందన్నాడు. గతంలో రోహిత్ మిడిల్ ఆర్డర్లో ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో హిట్ మ్యాన్ ఎక్కడైనా ఆడగలడని అభిప్రాయపడ్డాడు. 4వ స్థానంలో రోహిత్ రికార్డ్ బాగుందన్నాడు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై మాథ్యూ హెడెన్ చేసిన కామెంట్స్ ను అభిమానులు తప్పుపడుతున్నారు. హిట్ మ్యాన్ ను మిడిల్ ఆర్డర్లోకి పంపించటమేంటని ప్రశ్నిస్తున్నారు. ఓపెనర్ గా బరిలో దిగకపోతే జట్టులో కోహ్లీ అనవసరం అనడం పైన ఫైర్ అవుతున్నారు. ఐర్లాండ్ తో మ్యాచ్ లో టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక రోహిత్ ఇప్పటి వరకు 151 అంతర్జాతీయ టీ20లో బరిలో దిగాడు. 3,974 పరుగులు సాధించాడు. ఓపెనర్ గా కాకుండా 27 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 481 పరుగులు సాధించాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 8 మ్యాచ్ల్లో 4వ నెంబర్ ఆటగాడిగా బరిలో దిగాడు. 188 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 122.87. 4వ స్థానంలో 2 హాఫ్ సెంచరీలు కూడా కొట్టాడు. ఐపీఎల్లోనూ 4వ స్థానంలో ఆడిన అనుభవం ఉంది. 91 మ్యాచ్ల్లో 4th పొజిషన్లోనూ బ్యాటింగ్ చేశాడు. 2,565 పరుగులు సాధించాడు. 130 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఇందులో 20 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.